అందరికీ నమస్కారం అండి. ఇంతకుముందు చెప్పిన విధంగా నాగరాజు అనే అతనికి యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగి మంచాన పడ్డాడు. అతను చాలా దీనస్థితిలో ఉన్నాడు అని చెప్పి అతను సందర్శించినప్పుడు చెప్పడం జరిగింది. కనీసం రైస్ కూడా లేవు అని చెప్పి మొరపెట్టుకున్నారు. అతనికి మన ఆశ్రమం తరపున ఏదైనా సాయం చేయాలని ఉద్దేశంతో సత్తుపల్లి దివ్యాంగుల సేవా ఆశ్రమం తరపున అతనికి ఏదైనా సాయం చేయాలని మా దివ్యాంగులందరం కలిసి అనుకోవడం జరిగింది. అదేవిధంగా అందరూ ప్రతి ఒక్క దివ్యాంగుడు వారికి తోచిన విధంగా చందాల రూపంలో ఇవ్వడం జరిగింది. ఆ వచ్చిన చందాతోటే అతనికి రైసు, నిత్యావసర సరుకులు అవన్నీ కొని మాకు తోచిన విధంగా అతనికి సాయం చేయటకు వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాము. అతనికి తీసుకెళ్ళిన తర్వాత కొన్ని నిమిషాలకే అతను చేతులెత్తి దండం పెట్టి, ఇంతవరకు మాకు ఎవరు ఇవ్వలేదు, కనీసం మా బంధువులు కూడా ఇవ్వలేదు అని చాలా బాధతో చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం జరగడానికి గల కారణమైన ప్రతి ఒక్క దివ్యాంగుడికి ఆశ్రమం తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇలాగే తమ యొక్క సహాయ సహకారాలు ఆశ్రమానికి అందించినట్లయితే ఈ విధంగా ప్రతి ఒక్క దివ్యాంగుడికి వారి యొక్క కష్టాలకు కానీ వారి యొక్క స్థితికి కానీ ప్రతి ఒక్కరికి సాయం అందేలా ఈ ఆశ్రమం నిర్మించడం జరిగింది. ఇందుకు ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీకు తోచిన విధంగా తమరకు సాధ్యమైనంత వరకు మీకు తోచిన విధంగా మీ సహాయ సహకారాలు అందించి దివ్యాంగులకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఒక్కసారి ఆలోచించండి. దివ్యాంగులు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. వారిని సరిగా పట్టించుకునే వాళ్ళు కానీ తల్లిదండ్రులు కానీ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాను.